ప్రిపేర్ చేసేటప్పుడు మీతో అన్నీ మాట్లాడుకుంటూ చెప్తాను. వెళ్దామండి. ఇంకా ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మనం ఆయిల్ వేసుకోవటం, ఇంకా తాలింపు గింజలన్నీ ఇంకా మనకి కామన్గా వేస్తాం కదా ప్రిపేర్ చేసేటప్పుడు. ఆయిల్ వేసుకున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను. నేను హరిబోల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. చూడండి, అది ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవనిచ్చి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో మినపప్పు, మనం యూజువల్గా వేసేదే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఈ పప్పు తాలింపు కొంచెం ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చు కారం కోసం. కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్, మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా నేను కర్రీస్ చేసేటప్పుడు. వెల్లుల్లి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగేటప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. ఆవ నూనె మంచి వాసన వస్తుందండి. పప్పుకు కానీ పులుసులు కానీ ఆవ నూనెతో చేస్తే చాలా టేస్ట్ వస్తున్నాయి. ఎవరైనా ఇప్పటికీ మన దగ్గర తక్కువ, మన తెలుగు పీపుల్ వాడటం తక్కువ. యూజ్ చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. కర్రీకి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది, అది నేనైతే గమనించాను. మీరు కూడా యాడ్ చేసి చూడండి. వేగేటప్పుడే కొంచెం ఆనియన్ తీసేసి, పచ్చిమిర్చి కొంచెం ఉంటాయి, కొంచెం వేయండి. వేసి ఇవి వేస్తున్నప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించి కొంచెం వేగనివ్వాలి. వీటిని వేగేటప్పుడే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసేస్తే వీటితో పాటు ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కదా. చేసాము. పసుపు కూడా కొంచెం వేద్దాం. నెమ్మదిగా వేస్తూ ఉన్నప్పుడు మీకు మిగతా ప్రాసెస్ గురించి అంత మాట్లాడుకున్నామండి కాసేపు. ఇవి కొంచెం సేపు తగ్గించి మగ్గనిద్దాం. కొంచెం వెరైటీగా, కొంచెం రిచ్ ఫైబర్ ఇవి ఉన్న కర్రీస్ చేయాలనుకుంటున్నాను నేను. అందరూ కొంచెం కామెంట్స్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కామన్ కాకుండా కొంచెం వెరైటీగానే కర్రీస్ ఇంకా ముందు కూడా చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఉల్లిపాయలు ఇవ్వండి. ఉల్లిపాయలు వేగాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఇందులో బీర పొట్టుని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ బీర పొట్టు ప్రిపరేషన్కి కొంచెం ముందు మనకి కొద్దిగా పని ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇట్లా వేస్తున్నాను. యూజువల్గా మనం బీరకాయలు కర్రీ వండేటప్పుడు బీర పొట్టు అంతా సెపరేట్ చేస్తాం కదా, పీల్ చేస్తాం. కాబట్టి ఆ పీల్ చేసిన బీర పొట్టుని నీట్గా క్లీన్ చేసి దానికి సన్న ఇవి ఉంటాయి సైజు, అవన్నీ ఆ పీచు లాంటిది సన్నటివి తీసేసి మిగతా బీరకాయలు తొక్కుని కొంచెం మనం లైట్గా క్లాత్ మీద ఎండబెట్టేస్తే మంచిగా ఎండిపోతుంది. ఎండిపోవటం అంటే ఎండలో పెట్టమని కాదండి, జస్ట్ ఊరికే 1 అవర్ అట్లా పెట్టిన తర్వాత మనం దాన్ని మిక్సీలో ఊరికే మనం కోర్స్డ్గా దాన్ని ఇది చేయాలన్నమాట. తురుము టైపులో అయిపోతుంది. అది అయిన తర్వాత ఇదిగోండి నీట్గా ఇట్లా వస్తుంది అనమాట. దాని కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది బీరపొట్టు. ఈ బీరపొట్టుని నేను మనం ఇంతకుముందు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కలిపి దీన్ని మనం మంచిగా మగ్గనివ్వాలి. బీరపొట్టు దీని పచ్చివాసన పోయేదాకా మనం కొంచెం సేపు వేగనిద్దాం ఆయిల్లో.
దానికి కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదండి, పొట్టు కదా, పొట్టు కాబట్టి కొంచెం ఆయిల్లో ఇది వేగుతూ ఉంటే దీని వాసన పోతుంది. మూత ఏం పెట్టొద్దండి ఈ టైంలో వేగేటప్పుడు, దాని స్మెల్ అంతా మనకి ఎయిర్లో వెళ్ళిపోతుంది ఇట్లా వేగుతుంది. ఇది మనకి బాగా రిచ్ ఫైబర్ కదండి, చాలా రిచ్ ఫైబర్. దీంతో మనం పచ్చళ్ళు చేస్తాం బీరపొట్టుతో, రకరకాల ఐటమ్స్ బీరపొట్టుతో. మనం వెజిటబుల్స్, మిక్స్డ్ వెజిటబుల్స్లో కూడా మనం బీరపొట్టు ఇట్లా ఉంచుకొని పచ్చళ్ళలో వేస్తే మనకి మంచి ఫైబర్ అందుతుంది కదా, దానివల్ల మంచి మన గట్ హెల్త్ బాగుంటుంది కదా. అందుకని మనం ఎక్కువ బీరపొట్టుని యూజ్ చేయడం అనేది ఎక్కువగా యూజ్ చేసుకోవటం మంచిది. చాలామంది చేస్తుంటారు, కొంతమంది పడేస్తారు, పెద్దగా పొట్టు ఏముంది లేదు. బీరపొట్టు అనేది చాలా వాల్యుబుల్. నూనె కొంచెం తగ్గింది, కొద్దిగా ఇది వేగాలి కదా ఆయిల్లో వేగాలి కాబట్టి కొంచెం వేసాను. వేగుతుంది ఇది ఆల్రెడీ. ఇది మంచిగా ఆయిల్లో ఒక్క 5 minutes దీనికి ఇట్లా వేగనిద్దాం. ఫైనల్గా అయిపోయిందండి పప్పు. ఇదిగో ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి చూడండి, ఇదిగో అయిపోయింది పప్పు కూడా సరిపడి పొడిగా ఇట్లా పొడి పొడిగా పప్పు అయిపోయింది. బాగుంది కదండి, గ్రీన్ ఎల్లో, చూస్తేనే నోరు ఊరుతుంది కదా తినేయాలని. చెయ్యండి మీరు కూడా. ఇదిగోండి లాస్ట్లో ఫైనల్గా మనం ముందు కావాలంటే తాలింపు కూడా మనం నెయ్యితో చేసుకోవచ్చు. నేను ఇందాక నెయ్యి వేయటం మర్చిపోయాను కాబట్టి ఫైనల్గా యాడ్ చేశాను అన్నమాట. అంతేం లేదు, కమ్మగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. పిల్లలకి అన్ని కర్రీస్ తినని వాళ్ళకి ఇట్లా బీరపొట్టుతో వాళ్ళకి కూడా కొంచెం ఫైబర్ ఫుడ్, అది రిచ్ ఫైబర్ అందించాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఓకేనండి. ఇదిగోండి ఈ విధంగా వేగాలి. ఎక్కడ మనకి అడుగున అంటుకోకుండా మంచిగా దళసరి ప్యాన్లో చేసుకుంటే మళ్ళీ ఇది ఏమన్నా అంటుకుందంటే మనకి ఆ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. చూడండి గ్రీన్గా ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. అలా చూస్తేనే తినేయాలనిపిస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. కందిపప్పుకు కూడా కొంచెం ప్రొసీజర్ ఉందండి. ఫస్ట్ మనం ఏంటంటే పప్పుని కొంచెం లైట్గా దోరగా వేగించుకోవాలి. వేగించుకున్న పప్పుని కాసేపు ఒక 1/2 గంట వాటర్లో వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు, అది మన ఇష్టం అన్నమాట. నేను కాసేపు వాటర్లో నానబెట్టాను. దాన్ని పెట్టిన తర్వాత లైట్గా ఇట్లా పలుకు వచ్చేటట్టు, పలుకు ఉరికే జస్ట్ మెత్తగా అవ్వకూడదు, జస్ట్ కొంచెం పలుకు అంటారు కదా, అట్లా ఇట్లా ఉడికేటట్టు దీన్ని మనం ఉడికించాలి. ఉడికించిన తర్వాత పప్పును రెడీగా పెట్టుకుంటే ఇది మనకి జస్ట్ 5 minutesలో అయిపోతుందండి. కాకపోతే ముందు కొంచెం బీరపొట్టుని ప్రిపరేషను, కొంచెం కందిపప్పు ప్రిపరేషను ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుందో, గ్రీన్గా ఎల్లోగా కదా, మధ్యలో ఎండుమిర్చి రెడ్గా భలే ఉంది కదండి, బాగుంటుంది. చూస్తూ ఉంటే ఇవ్వండి ఇట్లా ఈ పప్పును వేసి కాసేపు మనం దీన్ని మంచిగా కొద్దిగా పొడి పొడిగా ఉండేటట్టే, ఇది పొడి పప్పులాగే వండుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయిపోయిందంటే ఇది బాగుండదు. మళ్ళీ ఇట్లా పొడిగా ఉంటే టేస్ట్ కమ్మగా, కందిపప్పు వేగించాం కదా దానికి అమ్మదనం మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా కొంచెం సేపు ఒక 5 minutes మనం దీన్ని మూత పెట్టి ఉంచేద్దామండి. ఇది మనకి ఫైబర్ ఎన్ని రకాలు యూజ్ అవుతుందో ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుల్లో అందరూ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి తెలుస్తూనే ఉంది అందరికీ. ఓకే, నాకు తెలిసినది కూడా ఏంటంటే దీనివల్ల కాన్స్టిపేషన్ ఉండదు. మెయిన్ చాలామందికి ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంప్లీట్ తగ్గిపోతుందండి. ఇంకా బీరకాయలో ఉండే విటమిన్స్ ఇవన్నీ మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. బీరకాయ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, దీనివల్ల మన గట్ హెల్త్ బ్రహ్మాండంగా ఇదవుతుంది. అందుకని రెగ్యులర్గా బీరపొట్టు యూజ్ చేస్తాం, బాగుంటుందండి. దీంతో మనం కందిపప్పుతో చేసాం కదా, ఇలాగే పెసరపప్పుతో కూడా చేయొచ్చు. పెసరపప్పును కూడా వేగించి మనం చక్కగా బాటిల్లో ప్రిజర్వ్ చేసాం అనుకోండి, అప్పటికప్పుడు మనకి బీరపొట్టు ఉన్నప్పుడు వెంటనే పెసరపప్పుని చేసి వండితే అది కూడా చాలా బాగుంటుంది. పెసరపప్పుతో కూడా ట్రై చేయండి తప్పకుండా.